హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల కంటే ముందు ఎన్నికలు జరిగిన నెక్స్ట్ డే మనతో నల్లమోతు శ్రీధర్ గారు, సైబర్ ఎక్స్పర్ట్. ఆయన చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది, కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పారు. సో చాలామంది పండితులు, రకరకాల సర్వే ఏజెన్సీస్ ఇవన్నీ కూడా చెప్పాయి చాలా ప్రెడిక్షన్స్. సో సర్వే ఏజెన్సీలు చెప్పినవి కూడా సగానికి పైగా సర్వే ఏజెన్సీలు చెప్పిన రిజల్ట్కి భిన్నంగా అక్కడ ఫలితాలు వచ్చాయి. చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా పప్పులో కాలేసినట్లు అయిపోయింది. మెజారిటీ ఆస్ట్రాలజర్స్ చెప్పిన దానికి భిన్నంగా అక్కడ ఫలితాలు వచ్చాయి. సో అక్కడ ఫలితాలని ఇంతమంది అంచనా వేయటంలో ఫెయిల్ అవుతే నల్లమోతు శ్రీధర్ ఎలా సక్సెస్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించిన చర్చ, ఈవీఎంలు వాడాలా లేదా అనే దానిపైన చర్చ చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇలాంటి మస్క్ ట్వీట్ తర్వాత ఈ చర్చకు మరింత బలం చేకూరుతోంది. దానికి సంబంధించిన చర్చ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ అంశాలపైన కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఉన్న శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే, వెల్కమ్ టు యూ. ముందుగా నేను అసలు మీ బయట ఒకసారి ప్లే చేస్తాను. 14th May మనం మాట్లాడుకుంది. ప్లీజ్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి మా. మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది, అధికారం ఫామ్ చేయబోతుంది. ఆడియో రావట్లేదు మా. సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్గా చెబుతున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్గా చెబుతున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేసు ఈ నాలుగిటి ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు. మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది, అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్గా చెబుతున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేసు ఈ నాలుగిటి ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు. ఓకే, సో అది అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఆ రోజే మీకు చెప్పున్నాను. వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, కొంతమంది జ్యోతిష్కులు కానీ ఇలాగా. సో నేను అప్పటికి జస్ట్ ఒక 2 days ముందు మీకు ఏదో ఇంటర్వ్యూస్ జరిగినాయి. సో వీళ్ళు వస్తారు ప్రిడిక్షన్ చేసి ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు, సో మీరు అన్న సందర్భంలో కూడా నేను అన్నాను, లేరండి సో ఇలా జరుగుతుంది, సో నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఇలా జరుగుతుంది అని చెప్పేసి అన్న విషయం చెప్పాను. అసలు చాలామందికి యాక్చువల్లీ జ్యోతిష్కం అనే దాన్ని చాలామంది ఎక్కువగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే, మన చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎదుగుదల గురించి, నా జీవితంలో ఏ దశలో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, సో పెళ్ళి అవుతుందా లేకపోతే కనుక మంచి ఉద్యోగం వస్తుందా, సో ఈ రకరకాల ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వస్తాయా, అనారోగ్య ఇబ్బందులు వస్తాయా, ఇలా తెలుసుకోవడం కోసం చిన్నప్పటి నుంచి రకరకాల పండితులని అప్రోచ్ చేసి బతికిన లైఫ్ మందంతా. సో ఒక జ్యోతిష్కుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సో రకరకాల గ్రహాల యొక్క మూమెంట్స్ని బేస్ చేసుకొని అవి ఏ స్థానాల్లో ఉన్నప్పుడు
ఎక్కడ ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతుంది. గురుగ్రహం ఉంటే కనుక అతనికి సంబంధించిన ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుందని. సో బుధగ్రహం ఉంటే లేకపోతే చంద్రగ్రహం ఉంటే కనుక రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయని చెప్పేసి మానసిక ఇబ్బందులు వస్తాయని ఇలాగ ప్రీ డిఫైన్డ్ వీటితో చెబుతారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎంతోమంది సెలబ్రిటీస్ జ్యోతిష్కాలు చెప్పేటప్పుడు వాళ్ళ వ్యక్తికి సంబంధించిన ప్రిడిక్షన్స్ చెబుతున్నారు తప్పించి ఆ వ్యక్తి వేరు, ఆ వ్యక్తికి రాజయోగం ఉందా అనుకున్నాం. రాజయోగం అంటే కనుక ఇతనికి రాజయోగం ఉందా కాబట్టి ఇప్పుడు అతను అధికారం చేపట్టబోతున్నాడు అంటే రాజయోగం అనేది అధికారంతో రిఫ్లెక్షన్ కాదు. ఏంటి మరి? మీరు హ్యాపీగా లగ్జరియస్గా జీవించవచ్చు. రాజయోగం అంటే అధికారం అని చెప్పేసి మన యొక్క లిమిటెడ్ పర్సెప్షన్తో, మన అండర్స్టాండింగ్తో, ఒక డిక్షనరీ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో వీ ఫ్రేమ్డ్ రాజయోగం అంటే కనుక ఒక మనిషి ఒక రాజులాగా తయారవుతాడని చెప్పేసి అన్నట్లు మనం ఇచ్చేసుకుంటున్నాం. సో లగ్జరియస్గా ఒక రాజు యొక్క లక్షణం ఏంటి? ఉదాహరణకి లగ్జరియస్గా జీవించడం కావచ్చు. సో ఇంకా రకరకాల థింగ్స్. ఆ రాజయోగం అనే పదానికి ఒక వ్యాస్ట్ మీనింగ్ ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చేసి దీంతో లింక్ చేసేసి ఇతను రాజయోగం ఉంది కాబట్టి ఇతను అధికారం చేపట్టబోతున్నాడు అన్నట్లు చెబుతూ ఉంటారు. కాదు ఇప్పుడు నల్లమోతు శ్రీధర్ గారు, నరసింహారావు రాజయోగం ఉందంటే మీరు నేను ముఖ్యమంత్రి అవుతామని ఎవరు అనుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజయోగం ఉందో, చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం ఉందంటే న్యాచురల్గా. సో కానీ అది నేనేది అక్కడే ఆ లిమిటెడ్ పర్సెప్షన్తో పాటు ఇది కూడా మ్యాచ్ అయ్యేటప్పటికే రాజయోగం అంటే కనుక ఇతను ఆల్రెడీ పవర్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ పవర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈజీగా లింక్ చేసేసి ఆటోమేటిక్గా పీపుల్ని ఒక భ్రమలో మనం కల్పించగలుగుతాం. ఆ భ్రమ అనే మాట ఎందుకు వాడుతుందంటే చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన జాతకం వేరు. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఒక మనిషి వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేసారు తప్పించి కొన్ని కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క వాళ్ళ జాతకాలు అనుకోండి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ గ్రూప్ కాన్షియస్నెస్ యొక్క, వాళ్ళ వైబ్రేషనల్ ప్యాటర్న్ యొక్క ఓవరాల్ ఎనర్జీ ఫీల్డ్ని అంచనా వేయటం అనేది జ్యోతిష్కం వల్ల కాదు. సో ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగానంటే నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను. యూనివర్సల్ ఫీల్డ్, క్వాంటమ్ ఫీల్డ్ అనే దాంట్లో ఒక పర్టికులర్ జియోగ్రఫికల్ లొకేషన్లో యూనివర్స్ అనేది టోటల్గా విశ్వవ్యాప్తంగా కూడా కొన్ని ఎన్నో గ్రహాలు ఉంటే, భూమి లేకపోతే కానీ రకరకాల శాటర్న్, వీనస్ ఇలాంటి గ్రహాలు ఉంటే వీటన్నిటిలో ఎనర్జీ మేనిఫెస్టేషన్స్, మనమంతా కూడా ఎనర్జీ ఫామ్ అనుకుంటే కనుక ఈ ఎనర్జీస్ అన్నిటి ప్రతి ఎనర్జీస్ దగ్గర నుంచేసి ఏదో ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎనర్జీ అనేది యూనివర్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనకు నైట్ టైం దీపావళి అప్పుడు ఎలాగైతే స్పైక్స్ వస్తూ ఉంటాయో ఈ టైప్లో. సో ఒక దగ్గర నుంచేసి ఎనర్జీ ప్యాటర్న్ అనేది ఎలాగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది యూనివర్స్కి తెలుసు, అంటే సోర్స్కి తెలుసు. సోర్స్ అంటే మనం గాడ్ అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం. సో సైంటిఫికల్లీ ఒక బిగ్ బ్యాంగ్ థియరీలోనో లేకపోతే కనుక బ్లాక్ హోల్ కాన్సెప్ట్లోనో అనుకున్నప్పుడు ఒక దగ్గర నుంచి ఒక చిన్న అణువు దగ్గర నుంచి వేసి యూనివర్స్ మొత్తం విస్ఫోటనం చెందినప్పుడు, సో అక్కడ చిన్న ఎక్కడి నుంచి అయితే విస్ఫోటనం చెందిందో అది ఆ పర్టికులర్ బ్లాక్ హోల్ వచ్చేటప్పటికి దాన్ని మనం సోర్స్ అనుకుంటున్నాం. ఆ సోర్స్ని అలైన్ కాగలిగే ప్రాక్టీస్ మనకుంటే ఎలాగా మైండ్, బాడీ, టైము, స్పేసు ఇవన్నీ ఆ లిమిటేషన్స్ దాటిపోయేసి ప్రాక్టీస్ చేసుకోగలిగితే, మెడిటేషన్ చేయగలిగితే కనుక అది ఏళ్ల తరబడి సాధన ఉంటే ఎవరికైనా పాసిబుల్. దీంట్లో నా గొప్పతనం అయితే ఏమీ లేదు. సో వాళ్ళు కూడా గతంలో చెప్పినవి నిజమైన సందర్భాలు ఉన్నాయి కదా చాలా మంది ఆస్ట్రాలజర్స్. ఇప్పుడు అలా అనుకుంటే నేను ఇప్పటికే ఆల్మోస్ట్ 3 ప్రిడిక్షన్ చెప్పాను. 3లో ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు కదా. సో మీరు అన్నట్లు ఆస్ట్రాలజీ చెప్పిన వాటిలో ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని తప్పైనాయో మీరు ఆలోచించుకోండి. అంటే గ్రహాల మూమెంట్, దానికి సంబంధించిన సక్సెస్ రేటు 85-90% ఉంటుంది. మిగతాది ఆ వ్యక్తికి సంబంధించిన ప్రవర్తన ఇవన్నీ కూడా వస్తాయి అనేది జాతకాలు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు జైలు జీవితం ఉండిద్ది అన్నారు అనుకోండి, అది చంద్రబాబు అనే ఒక వ్యక్తికి సంబంధించిన జాతకం కాబట్టి అది కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పింది అదే లాజిక్. ఒక కోట్లాది మంది యొక్క ఎనర్జీ ఫీల్డ్కి సంబంధించి, వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేటస్కి సంబంధించి, వాళ్ళ భావోద్వేగ స్థితిగతులకు సంబంధించి, వాళ్ళ కోరికలకు సంబంధించి, అభీష్టాలకు సంబంధించి యూనివర్స్లోకి రిఫ్లెక్ట్ అయ్యే ఓటు వేసేటప్పుడు కానీ ప్రతి మూమెంట్లో ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కూడా వాళ్ళ ఎమోషనల్ స్టేట్లో వచ్చే ఎనర్జీ మూమెంటం అంతా కూడా యూనివర్స్ అనేది ఒక మైండ్ అనుకుంటే, మన మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు కొన్ని కోపాలు, విషయాలు, రకరకాల ఎలాంటి ఎనర్జీ స్పైక్స్ వస్తూ ఉంటాయో యూనివర్స్కి అలాంటి స్పైక్స్ వచ్చినాయి అనుకుందాం. యూనివర్స్ అనేది తనకు ఎవరైతే ట్యూన్ అవుతారో ఆ ట్యూన్ అయిన వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని
ఒక రా డేటాగా జస్ట్ ఇంట్యూషన్ రూపంలో అంతర్దృష్టి రూపంలో అందించగలుగుతుంది. ఇది కేవలం సాధన చేసి ఇన్డెప్త్గా వెళ్ళిన వాళ్ళకే, బాడీ మైండ్ కోహరెన్స్ ఉన్న వాళ్ళకే, అలాగే హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ రెండు పొందికగా యాక్చువల్ హార్ట్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మన బ్రెయిన్ అలాగే హార్ట్ ఈ రెండు కోహరెంట్గా పనిచేసినప్పుడు అప్పుడు మాత్రమే యూ కెన్ పర్సీవ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలా చేయగలిగిన వాళ్ళు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములే అంటే ఎలా డిఫైన్ చేసుకున్నా అంతే కదా అనుకోవచ్చు. మనం భవిష్యత్తు కాలజ్ఞానం చెప్పేవాళ్ళంటే బ్రహ్మం గారితో పోలుస్తాం. ఇప్పుడు అదే అనేది ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఒకటే మన బ్రెయిన్కి ఉండే టెండెన్సీ ఏంటంటే మన మైండ్కి ఉండే టెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రిడిక్ట్ కరెక్ట్గా చేయగలిగారంటే కనుక నెక్స్ట్ ఆ ప్రిడిక్ట్ చేయగలటానికి సంబంధించి మన మైండ్లో వచ్చేటప్పటికే ఒక ప్రీ డిఫైన్డ్ మెమరీ ఉంది పోర్లు వేరే అని చెప్పేసి మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయనంత గొప్పగా నేను చెప్పలేకపోవచ్చు, ఆయనంత ఇన్డెప్త్ ఇంట్యూషన్ నాకు ఉండకపోవచ్చు, నాకు 1% ఉంటే ఆయనకు 100% ఉండవచ్చు. డెఫినెట్గా మిమ్మల్ని కూడా ఇప్పుడు 3 ప్రిడిక్షన్స్ చెప్పారు, మీ పర్ఫెక్ట్ అని నెక్స్ట్ టైం ఏదైనా మీరు చెప్పినప్పుడు న్యాచురల్గా మిమ్మల్ని కోట్ చేస్తూ ఉంటాగా. సో ఆ స్థితికి వెళ్ళి నేను చెప్పగలిగినప్పుడే అది నిజం అవుతుంది. ఇక్కడ దురదృష్టవశాత్తు అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వేరే పద్ధతిలో కూడా యాక్చువల్లీ జ్యోతిష్కంలో కూడా సింగిల్ పర్సన్ యొక్క జాతకంలో కూడా వీళ్ళు చెప్పిన చాలా సందర్భాలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజయోగం ఉంది అని చెప్పింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మీరు చెప్తుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనేది రాజయోగం పట్టుందని చెప్పింది వాళ్ళు కరెక్ట్ అయితే ఏం రాజయోగం పట్టినట్టు ఆయనకి ఇప్పుడు కొత్త లగ్జరీ లైఫ్ ఏంటి ఆయనకి ఇచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడు ఆయనకి రాజయోగం ఉందో లేదో నాకు స్పెసిఫిక్గా నాకు జ్యోతిష్కం గురించి నాకు తెలియదు. సో ఆయనకు ఉందో లేదో తెలియదు. ఓకే, సో ఆ ఉందా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేయబడి కావచ్చు లేదా స్వార్థం కొద్ది కావచ్చు సంథింగ్ ఓకే ఆయన ప్రాపకం ఉండాలని చెప్పేసి కావచ్చు చెప్పినా కూడా చెప్పండొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం రేపు అధికారంలో వీళ్ళు వస్తే కనుక మనకి ఏదైనా హెల్ప్ అవుతారు అన్నట్లు కూడా కొంతమంది పీపుల్ చెబుతూ ఉంటారు. అలా కూడా చెప్పొచ్చు. సో మనం చూస్తే పంచాంగ శ్రవణాలు ఇలాంటప్పుడు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగ శ్రవణాలు ఉండేసి వాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రతి పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఉగాదికి అన్ని పార్టీల ఆఫీసులో మీరే నెక్స్ట్ వచ్చేది అట్లానే జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే రాజయోగం అతనికి ఉందా లేదా అని చెప్పేసి అన్న విషయం ఐ ఆమ్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ ఇది. ఎందుకంటే నాకు జ్యోతిష్క శాస్త్రం లాంటి ప్రవేశం లేదు. ప్లస్ ఒకవేళ రాజయోగం ఉంది అని చెప్పేసి అని ఉంటే కనుక ఆ రాజయోగం అనేది వేరే పద్ధతుల్లో మేనిఫెస్ట్ అవుతుందేమో తప్పించేసి అది అధికారం అని చెప్పేసి మనం భ్రమించడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నల్లమూరి శ్రీధర్ గారు మీ అంతర్దృష్టి అంటామా దాన్ని ఇంట్యూషన్ ఆ అంతర్గత దృష్టిని ఈ ప్రిడిక్షన్స్ కోసం మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారా లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ ఇట్? యా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో 2-3 సందర్భాల్లో నేను అది కూడా సరదాగా ఏదో ఫేస్బుక్లో పెట్టుకున్నాయి. యాక్చువల్లీ నేను ఏ మీడియాకి వచ్చి కూడా నేను ఇది చెబుతాను అది మీరు ఏపీది కూడా నా దగ్గరే చెప్పినట్టు క్యాజువల్గా నేను వేరే ఫేస్బుక్లో పెట్టడం లేకపోతే కనుక అలాగా మన ఫోన్లో మాట్లాడుకోవడం ఎలా జరిగింది తప్పించి ఆ తర్వాత మనం ఎలా కూర్చొని మాట్లాడుకోవడం తప్పించి నేను నా పబ్లిసిటీ కోసం కానీ సంథింగ్ ఈ ప్రిడిక్షన్ చెప్పడం ద్వారా నేను పాపులర్ అవ్వాలని కానీ ఏమి నాకు అవసరంలా. ఎందుకంటే ముఖ్యంగా నేను రోజుకు 2-3 గంటలు మెడిటేషన్ చేసుకుంటాను. సెకండ్ థింగ్ అహాన్ని ఇప్పుడు దాదాపు మీకు తెలుసు 20 years నుంచి కంప్యూటర్ ఎరా అని ఒక తెలుగు పత్రికనే సింగిల్ హ్యాండ్గా రన్ చేసిన వ్యక్తిని. ఇప్పుడు కొత్తగా నాకు పేరు రావాల్సింది లేదు. మోర్ దాన్ దట్ ఏంటంటే నేను టెక్నాలజీ డొమైన్ నుంచి టెక్నాలజీలో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే చాలా గొప్పగా ఉండొచ్చు. 20 ఏళ్ల పాటు చేసి టెక్నాలజీ ద్వారా మనుషులకి ఎలాంటి ఉపయోగం లేదన్న విషయం అర్థమైన తర్వాత పీపుల్ రిలేషన్స్ అలాగే పీపుల్ ఎమోషనల్ స్టేట్స్ వీటన్నిటి గురించి అలాగే స్పిరిచువాలిటీ గురించి సైంటిఫిక్ స్పిరిచువాలిటీ కనెక్షన్ గురించి వీటి గురించి పరిశోధన చేసుకుంటూ కొన్ని న్యూరో ఫీడ్బ్యాక్ లాంటి హెడ్సెట్స్ రకరకాల వీటన్నిటిలో కూడా ఒక మనిషి మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిజెనెటిక్స్లో ఇట్లా ఏదో వస్తే ఇదంతా స్టడీ చేసుకుంటూ వచ్చి నేను ఇలాగా మెడిటేషన్లో ఒక స్టేట్ ఆఫ్ దీనికి వెళ్ళగలుగుతున్నాను. దీనిని ఎప్పుడో సరదాగా నేను ఈ టైప్ రాయటం తప్పించి దీనివల్ల నాకు ప్రత్యేక ప్రయోజనం ఏది లేదు. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా రేపు ఎప్పుడన్నా మీరు ఇంకో ఎలక్షన్ జరిగినప్పుడు శ్రీధర్ గారికి ఏమొచ్చిందని చెప్పేసి అంటే కనుక ఆ మూమెంట్కి నిజంగా నాకు అనిపించిన రాస్తే నేను చెబుతాను తప్పించేసి మీరు అడిగారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఇలా లైవ్లో కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని అవసరంలా నాకు. ఎందుకంటే నా పని అది కాదు. ఇప్పుడు పర్పస్ ఏంటి అంటున్నా? ఇప్పుడు కూడా పర్పస్ ఏమీ లేదు. నేను రాశాను, అది జరిగింది, అది నేను రాసినప్పుడు రాసింది జరగడం అవసరం పక్కన పెట్టండి. మీ అంతర్గత దృష్టిలోకి వెళ్ళి అదంతా ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి మామూలుగా యోగా మెడిటేషన్ చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ మీరు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు. నాకు తెలిసి భారతదేశంలో అతి కొద్ది మందిలో మీరు ఒకరు ఉన్నారు ఆ స్థాయిలో ప్రాక్టీస్. అలా అనుకోలేమండి యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరు సాధన వాళ్ళది అంత సీరియస్గా సాధన చేస్తున్నారు. ఏంటి పర్పస్ ఏంటి అన్న? మెడిటేషన్ పర్పస్ అనేది మీరు అనేది అంత ఇన్డెప్త్గా లోపలికి వెళ్ళి దానిలో చేయాల్సిన
సో వన్నెస్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఆది శంకరాచార్య అద్వైత సిద్ధాంతం గురించి మీరు విని ఉంటారు. తెలీదు, విన్నాను. మీరు వేరు నేను వేరు అని చెప్పేసిన కాన్ఫ్లిక్ట్ దగ్గర నుంచే ప్రతి సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు మీకు నచ్చినవి నాకు నచ్చవు, లేదా నాకు నచ్చినవి మీకు నచ్చవు. మీ ఆలోచనలో మీకు ఇష్టమైన పుస్తకాలు, మీకు ఇష్టమైన హీరోలు, లేకపోతే కనుక మీకు ఇష్టమైన ఫుడ్, ఎవ్రీథింగ్ చేంజ్ అయినప్పుడు నేను నిరంతరం ఏం చేస్తున్నాను, నా లైఫ్ నేను లీడ్ చేయడం పక్కన పెట్టేసి నేను మీతో స్ట్రగుల్ అవుతాను, ఫైట్ చేస్తూ ఉన్నాను. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్ మన ఈగో నుంచి. ఈగో ఏంటి, ఇదంతా నా ఇష్టమైంది, నేను, నాది, నా చదువు, నా నాలెడ్జి, నాకు అంత తెలుసు ఎంత తెలుసు, ఈ టైప్ ఆఫ్ ఇదంతా మనం ఏదైతే అనుకుంటున్నామో దీని ద్వారా నేను చెప్పేదే కరెక్టో, నేను చెప్పేదే అల్టిమేట్ అని చెప్పేసి ఒక మానసిక స్థితి వచ్చింది అనుకుందాం. సో ఈ మానసిక స్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనిషికి మంచి క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మెడిటేషన్ ప్రాక్టీస్లో ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పబడినట్లు ఎక్కడైనా కూడా ప్రతిదీ కూడా కర్మ చేసుకుంటా వెళ్ళి తప్పించేసి దాని నుంచి ప్రతిఫలం ఆశించవద్దు అని చెప్పేసి అన్న దాంట్లో యూనివర్స్లో ఉండే ప్రతి జీవజాతులతో కానీ మనం అనుకుంటూ ఉంటాం మనుషులతో అని కాదు. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను నేచర్తో స్పెండ్ చేస్తాను. సో నేచర్లో కూర్చొని రకరకాల పక్షులను గమనించుకుంటూ వాటి ఎనర్జీ మేనిఫెస్టేషన్, హౌ దే రియాక్ట్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఇదంతా గమనించుకుంటూ యూనివర్స్లో ఉన్న బ్యూటీని ఆస్వాదించడం మొదలుపెట్టినప్పుడు నిజంగా యాజ్ ఎ హ్యూమన్గా మనం ఎంత సఫర్ అవుతున్నాం అర్థమవుతుంది. సో దీంతో ఏదైతే మనం లాస్ట్ అయ్యి ఉన్నాం భారతదేశంలో, మనం ఆధ్యాత్మిక సంపదను ఎప్పటి నుంచో ఉన్నదాన్ని లాస్ట్ అయ్యేసి జస్ట్ ఒక మ్యాగ్నెటిజం కోల్పోయిన ఒక ఐరన్ మొక్కలాగా. మ్యాగ్నెట్ అంటే ఏంటి, యాక్చువల్లీ మ్యాగ్నెటిజం ఉండే ఒక ఐరన్ మొక్క అనుకుంటే మ్యాగ్నెటిజం కోల్పోయిన ఐరన్ మొక్కలాగా ఒక శరీరాలకు మనం భావిస్తున్నాము. దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ సమ్ మ్యాగ్నెటిజం ఇన్ మై ఎనర్జీ ఫీల్డ్. సో దానికోసం మెడిటేషన్ ప్రాక్టీస్లు ఇదంతా. రైట్. సో ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈవీఎంలపైన చర్చ చూస్తాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే డైరెక్ట్గా అనలేదు, కానీ న్యాయం జరగాలి, న్యాయం జరిగినట్టుగా కనపడాలి, బ్యాలెట్స్ బెటర్ ఏమో, చాలా డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్స్ వాడుతున్నాయి అన్నారు. సో ఈవీఎంలకు సంబంధించిన జరుగుతున్న చర్చ పైన ఎలన్ మస్క్ ట్వీట్ పైన శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అంటూ మాట్లాడడం పైన మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ మనం లాంగ్ బ్యాక్ అరౌండ్ 2009 ఎలక్షన్స్ తర్వాత వచ్చేటప్పటికి వేరే ఛానల్లో మనం దీని గురించి డెమో చేసుకున్నాం. సో ఈవీఎం స్టాంప్ అవుతాయి ఇప్పుడు 2013 లోపల. 2013 లోపల వచ్చేటప్పటికి వెర్షన్ 2 మెషిన్స్ ఉండేవి. సో వాటిలో కొంత రిమోట్గా యాక్సెస్ చేసే స్కోప్ ఉండేది. 2013 తర్వాత మనకి వెర్షన్ 3 మెషిన్స్ వచ్చినాయి. వాటిలో ఏంటంటే ఆల్మోస్ట్ అంతకుముందు వచ్చేటప్పటికి లిమిటెడ్ సెట్ ఆఫ్ అభ్యర్థులు, ఇప్పుడు 390 చేంజ్ దాకా అభ్యర్థులని పెట్టవచ్చు దాంట్లో. సో ఇలాగా ఎన్నో రకాల ఎన్హాన్స్మెంట్స్తో పాటు సెక్యూరిటీ పరంగా అప్పుడు వచ్చిన ఎన్నో రకాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా సెక్యూరిటీని స్ట్రెంథన్ చేస్తున్నారు. సో ఒకప్పుడు అందుకనే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పేసి ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అన్నదాన్ని ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద చాలా సందర్భాలు 2015 తర్వాత నేను కూర్చున్న ప్రతి డిబేట్లో కూడా ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం పాసిబుల్ కాదు అని క్లియర్గా చెబుతూ ఉన్నాను. మనం ఇంతకుముందు చేసిన క్లిప్లో కూడా ఏదో సందర్భంలో అప్పుడు కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు కూడా మాట్లాడుకున్నాను. సో ఆ రోజు ఇంకో మాట కూడా అన్నాను, ఎందుకు ఈవీఎంస్ ట్యాంపర్ అని చెప్పేసి ప్రతిసారి ఎలక్షన్ తర్వాత వస్తూ ఉండేదని మీరు అంటే నేను అన్నాను, ఓడిపోయిన పార్టీలు వచ్చేటప్పటికి ఏదో ఒక రీజన్ కావాలి, జస్ట్ ఒకటి జనాలను ఇచ్చేయడం కోసం చెబుతూ ఉంటారు, అంతకుమించి ఏమి లేదు అన్నది కూడా అనుకున్నాం. ఒకటే ప్రాక్టికల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఈవీఎంస్ని 2 స్థాయిల్లో ఒకవేళ ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంటే 2 స్థాయిల్లో ట్యాంపర్ చేయవచ్చు. అవకాశాలు ఉన్నాయా లేదా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈవీఎం డిజైన్ తయారు చేస్తున్నారు ఎవరో భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఈ 2 సంస్థలు కలిసి ఈవీఎం తయారు చేసేటప్పుడు దాంట్లో మైక్రో కంట్రోలర్స్ అని చెప్పేసి ఉంటాయి. మైక్రో కంట్రోలర్స్ ఎంసీబీ బోర్డు ఉంటుంది. ఎంసీబీ బోర్డులు ఏంటంటే ఈ కంట్రోలర్స్లో ఇంటర్నల్గా కమ్యూనికేషన్ ఏ కంట్రోలర్ నుంచి ఏ కంట్రోల్కి ఈ పర్టికులర్ సిగ్నలింగ్ ఇదంతా జరుగుతూ ఉండాలి. సో ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరగాలి ఇదంతా కూడా కొంత ప్రోగ్రామ్ రూపంలో ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ఫీడ్ చేసినప్పుడు అంటే అది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డివైస్ ఇట్ సెల్ఫ్ కోసం ఈ ప్రోగ్రామ్స్ అంటే ఒక హార్డ్వేర్ చిప్ని పెట్టేసి దాన్ని వీటికి మధ్య కమ్యూనికేషన్ కోసం ఆ బస్సు వీటిని కోసం వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఒక సాఫ్ట్వేర్ని ఫర్మ్వేర్ రూపంలో పెడతారు. సో ఈ ఫర్మ్వేర్ని ఎన్నిసార్లు మార్చవచ్చు అన్నదాన్ని మనం చూద్దాం.
చాలామంది మాట్లాడేది ఏంటంటే దాన్ని మార్చేసేసి ఫర్మ్వేర్ మార్చేసి దాన్ని వేరే రకంగా పనిచేసేలాగా మ్యానిపులేట్ చేసేలాగా చేసే అవకాశం ఉండేదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఒక్కసారి మాత్రమే దాంట్లో వన్ టైం ప్రోగ్రామింగ్ అని చెప్పేసి, ఓటీపీ అంటే మన వచ్చే ఓటీపీ మెసేజ్లు కాదు, వన్ టైం ప్రోగ్రామింగ్ అని చెప్పేసి సింగిల్ టైం ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత రెండోసారి ప్రోగ్రామింగ్ చేయడానికి ట్రై చేస్తుంటే కనుక అది పనిచేయని విధంగా ఈవీఎంస్ని డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో మ్యానుఫ్యాక్చర్ అయినాయి అనుకోండి, దాంట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఏది మైక్రో కంట్రోలర్స్ రూపంలో తయారు చేసి పెట్టారనుకోండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ప్రొసీజర్ టైంలో అందరి ముందు అన్ని పార్టీస్ ముందు ఒక డెమో చేయడం జరుగుతుంది, ఇది బాగా పనిచేస్తున్న మిషన్ లేదా అని చెప్పేసి. సో చెక్ చేసేటప్పుడు ఒకవేళ దాంట్లో కమ్యూనికేషన్లో ఏమైనా తేడా ఉన్నా, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంకొక దానికి వెళ్తున్నట్లు కానీ ఇలా జరుగుతున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ డెమో చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది, డెమోలో కూర్చున్న అన్ని పార్టీల వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఎలాంటి ఫ్లా ఉండటానికి లేదు. దీంట్లో కూడా మరి జీరో పరంగా ఎలా పెడతారని చెప్పేసి కొంతమంది టెక్నాలజీ తెలియకపోతే అడగవచ్చు. జస్ట్ మీరు శాంసంగ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, నాక్స్ సెక్యూరిటీ అని ఉంటుంది, KNOX నాక్స్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా అత్యుత్సాహంతో మీ ఫోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి కొత్త ఫర్మ్వేర్ని అప్డేట్ చేసుకోవడం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఆ నాక్స్ కౌంట్ వచ్చేటప్పటికి అప్పుడు జీరో ఉన్నది కాస్త 1కి పెరిగిద్ది. ఆ 1 చూడగానే కింద వార్నింగ్ మెసేజ్, బూట్ టైంలో వార్నింగ్ మెసేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మీరు దీన్ని సొంతంగా ఫ్లాష్ చేశారు కాబట్టి, మార్చారు కాబట్టి మా వారంటీ పనిచేయదని చెప్పేసి అంటారు. అలాగే ఫర్మ్వేర్ లెవెల్లో ఒక లెవెల్ ఆఫ్ ఒక్కసారి దాన్ని ప్రోగ్రామ్ మార్చిన తర్వాత ఇంకోసారి చేయడానికి ట్రై చేస్తే పనిచేయని విధంగా ఏర్పాటు చేస్తారు. సో అది 100% చాలా సెక్యూర్డ్గా ఉంది ఆ దశలో. మరి రెండో దశ ఏంటి? రెండో దశలో ఎక్కడ హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు అంటే ఈవీఎం మెషిన్స్లో బ్లూటూత్ చిప్ కానీ వైఫై చిప్ కానీ ఉంటే కనుక దాని వైర్లెస్ కమ్యూనికేషన్స్తో బయట నుంచి ఎక్కడైనా ఇక్కడ మనం కూర్చొని జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. సో ఈరోజు ఇండియాలో ఉన్న ఈవీఎం మెషిన్స్ వీటిలో కూడా బ్లూటూత్ చిప్ లేదు, అలాగే వైఫై చిప్ అనేది లేదు. సో రిమోట్గా ఎలా కంట్రోల్ చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు? మైక్రో కంట్రోలర్స్కి ఏదన్నా సిగ్నల్ పంపాలంటే ఆ సిగ్నల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్ మీడియంస్లో వచ్చేటప్పటికి బ్లూటూత్, వైఫై ఈ రెండు తప్పించేసి వేరే ఏమీ లేవు. మహా అయితే ఇన్ఫ్రాడ్ కూడా దాంట్లో లేదు. అండ్ ఇన్ఫ్రాడ్ అంటే మన టీవీ రిమోట్కి ఉండే వాడేది. సో ఇవి లేనప్పుడు మీరు ఎలాగ రిమోట్గా హ్యాక్ చేయగలుగుతారు? రెండోది ఏంటంటే ఒకవేళ కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెట్ యూనిట్ అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే వీవీప్యాట్ ఈ 3 ఉంటాయి ప్రతి ఈవీఎంఓకి. ఈ మూడిట్లో దేనన్నా మార్చొచ్చామో, మార్చేసి సంథింగ్ ఏదో మ్యానిపులేట్ చేయొచ్చామని కూడా కొంతమంది మాట్లాడతారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అలాగే వీవీప్యాట్ ఈ మూడిటికి ఈ 3 ప్రాపర్ పెయిరింగ్లో ఉన్నాయా లేదా, ఆర్ఆర్ఐజ్డా లేదా, ఆర్ఆర్ఐజ్ అంటే బెల్లో తయారు చేసిన దాని ద్వారా వచ్చినాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేయడానికి డిజిటల్ సర్టిఫికేషన్స్తో కూడిన ఒక పెయిరింగ్ మెకానిజం అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఒకవేళ ఏదైనా అనాథరైజ్డ్ డివైజ్ తీసుకొచ్చేసి దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే, వీవీప్యాట్ని తీసుకొచ్చేసి కంట్రోల్ యూనిట్కి లేకపోతే దీన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆటోమేటిక్గా అది ఫెయిల్ అయ్యే విధంగా ఏర్పాటు అనేది ఉంటుంది. సో ఇన్ని రకాలుగా సెక్యూర్డ్గా పెట్టినప్పుడు ఎలా హ్యాక్ చేస్తారు? రేడియో తరంగాలు మిలిటరీ అవసరాల కోసం వాడే రేడియో తరంగాలతో చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది అనేది ఒకటి విన్నా. ఇప్పుడు అదే రేడియో తరంగాలకు సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ అనేది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో తరంగాలను ఎలక్ట్రోమాగ్నెటిజమే. సో ఏ రేడియో తరంగమైనా కూడా ఫ్రీక్వెన్సీస్లో తేడా ఉంటాయి. ఇప్పుడు ఈ రేడియో తరంగాలు అనేది ఎక్కడ కమ్యూనికేట్ కాగలుగుతాయి? ఇక్కడ మనం కూర్చుంటే మన ఫోన్కు వైఫై వస్తున్న సిగ్నల్ వస్తుంటే అది కూడా రేడియో తరంగమే. ఓకే, ఈ రేడియో తరంగం అనేది కమ్యూనికేషన్ వ్యవస్థలో పాటుగా రేడియో తరంగం రూపంలో, రేడియో ఫ్రీక్వెన్సీ రూపంలో వచ్చేటప్పటికి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో రూపంలో వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ కొంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. వైఫై నుంచి మన ఫోన్కి డేటా వస్తుంది, మన ఫోన్ నుంచి వైఫై ద్వారా బయటకు డేటా వెళ్తుంది. ఇది వ్యవస్థ. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి నా ఫోన్లో వైఫై చిప్ ఉంది కాబట్టి రిసీవ్ అవుతుంది. నా ఫోన్లో వైఫై చిప్ లేకపోతే, నా ఫోన్లో బ్లూటూత్ చిప్ లేకపోతే రేడియో తరంగాలు అనేది ఇక్కడ వెళ్తూ ఉన్నా కూడా నా ఫోన్లో దాని క్యాపబిలిటీ లేకపోతే అదేం చేయగలుగుతుంది?
సో దీంట్లో చిప్పే లేదు, యాక్చువల్లీ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను రిసీవ్ చేసుకున్న చిప్పే దీంట్లో లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయడానికి సంబంధించిన అవకాశం ఉందని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. అదే చెబుతాను. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఒక జనరలైజ్గా ఏఐ గురించి ఈ మధ్య కాలంలో బజ్ నడుస్తూ ఉంది. ఏదో కంట్రీ పేరు చెప్పారండి, ఆ కంట్రీలో ఏఐతో మొత్తం ట్యాంపర్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏఐ గురించి కొంతకాలంగా కొంత చర్చ జరుగుతుంది అన్ని రకాలుగా కూడా. దీంట్లో పార్ట్గా అట్ ద సేమ్ టైము ఈవీఎంస్ను కూడా చేయొచ్చని అతను ఒక ట్వీట్ ఇచ్చాడు, ఒక జనరలైజ్డ్ ట్వీట్. ఎందుకు చేశాడు చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాను. మన దగ్గర ఫీచర్డ్ ఫోన్ ఒకటి ఉంది, ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి. సో శాంసంగ్ హై ఎండ్ ఫోను లేదా ఐఫోన్ వాడుతున్నాను, చాలా హై ఎండ్ ఫోను. దాంట్లో వచ్చేటప్పటికి ఏఐ ఆధారంగా పనిచేసిద్ది, బ్లూటూత్ ఉంది, వైఫై ఉంది, లేకపోతే కానీ ఇంకా రకరకాల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, హై ఎండ్ కెమెరా ఉంది, ఇన్ని రకాల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని హ్యాక్ చేయగలిగినంతగా ఫీచర్డ్ ఫోన్, అసలు డబ్బా ఫోను, జస్ట్ కీప్యాడ్ తప్పించేసి ఏమీ లేదు, ఫోన్ కాల్ చేసుకోవటం ఇంతకు మించే ఉంది. సో దాన్ని చేయొచ్చా మనం? అంటే దీన్ని హ్యాక్ చేయగలుగుతున్నాం కానీ ఫీచర్డ్ ఫోన్ హ్యాక్ చేయగలుగుతున్నామా? లేదు. సో ఇండియాలో ఉన్న ఈవీఎంస్ ఒక ఫీచర్డ్ ఫోన్ లాంటి డబ్బా ఫోన్ లాంటివి. ఎందుకంటే వాటిని కావాలని అలా గట్టి పెట్టారు. దాంట్లో నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు. నెట్వర్క్ అనేది ఎప్పుడు అసలు ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? మీ ఆఫీస్ ఉంటే ఉదాహరణకి మీ ఆఫీస్లో అన్ని కంప్యూటర్స్ లేదా అన్ని డివైస్ ఒకదానికి కూడా దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి. కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీ దాంట్లోకి ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ పంపించేసేసి అన్నిటినీ హ్యాక్ చేయటం, కంట్రోల్లో తీసుకోవటం, వాడి బిహేవియర్ని మాడిఫై చేయటం నేను చేయొచ్చు. అసలు ఇక్కడ డివైజెస్ నెట్వర్కే లేదు. ఒక ఈవీఎంకి ఇంకో ఈవీఎంకి మధ్య అసలు ఎలాంటి నెట్వర్క్ కనెక్టివిటీ లేదు. అన్నీ కూడా ఐసోలేటెడ్గా ఎయిర్ గ్యాప్డ్ అంటారు. మిలిటరీ వీటన్నిటిలో కూడా ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్. యాక్చువల్లీ వాటిలో ఏంటంటే ఎలాంటి పెన్ డ్రైవ్ లాంటివి కూడా పెట్టడానికి లేదు. సో ఆ టైప్ ఆఫ్ వీటిని నెట్వర్క్ కనెక్టివిటీ లేని వాటిని ఏఐతో ఒక దగ్గర కూర్చొని దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంస్ మొత్తాన్ని ఇక దేశం దశ మార్చేసినట్లు ఎలా మార్చగలుగుతారు? ఒక దగ్గర మార్చలేదు. పర్టికులర్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో అక్కడ ఇంటర్నెట్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, పవర్ ఉంటుంది. మామూలుగా ఏం చెప్తున్నారు, ఈవీఎంకి పవర్ కనెక్షన్ ఉండదు, బ్యాటరీతో రన్ అవుతుంది, బ్లూటూత్ ఉండదు, ఇంకేవో చిప్స్ ఉండదు అని చెప్తున్నారు. బట్ వైల్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది చుట్టుపక్కలంతా. చుట్టుపక్కల ఉండదు. చుట్టుపక్కల ఉంటే ఉపయోగం దాంట్లో చిప్పే లేకపోతే అక్కడ ఎవరైనా దానికి ఏమైనా చిప్స్ పెట్టారేమో ఆ టైంలో. మీకు యాక్చువల్ చిప్ పెట్టడం అంటే విడిగా పెన్ డ్రైవ్ లాగా గుచ్చేది కాదు సార్. యాక్చువల్లీ మీకు మైక్రో కంట్రోలర్సే ఉంటే చిన్న చిన్న ఐసీయూ లాగా ఇలా ఉన్నాయి అనుకోండి. సో వాటికి డేటాని ఇన్పుట్గా ఇవ్వగలిగేలాగా లోపల చిప్ ఉండాలి తప్పించేసి అదంతా ప్రోగ్రామింగ్ చేయబడి ఉండాలి తప్పించి బయట నుంచి పెన్ డ్రైవ్ లాగా మనం తీసుకెళ్ళి గుచ్చితేనో. ఈవీఎం మిషన్ పెట్టడానికి ఉండదు. ఈవీఎం మిషన్ దగ్గర నుంచి వేరే ఒక డివైస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వీవీప్యాట్కి వెళ్ళి ప్రింట్ రావాలి కదా. అవును. మధ్యలో ఇంకో డివైస్ ఏదో ఉంటుంది. సో ఆ డివైస్ని ట్యాంప్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ. అసలు దాంట్లో వేటిల్లో కూడా వైఫై కానీ రెండే థింగ్స్ సార్. ఏ డివైస్ అయినా దేశవ్యాప్తంగా ఉన్న ఒకటే ఛాలెంజ్ ఏంటంటే, ఎందుకు నేను స్పెసిఫిక్గా చెబుతున్నా అంటే, ఒకప్పుడు ఈవీఎంస్లో ఉండే ఫ్లాస్ను గురించి నేను మాట్లాడాను. అట్ ద సేమ్ టైం ఈరోజు 2015 తర్వాత, ఈరోజు ఎలక్షన్ పక్కన పెట్టండి, 2015 నుంచి నేను డిఫరెంట్ మీడియాస్లో మాట్లాడుతున్న దాంట్లో ఈవీఎం స్టాంప్ చేయడానికి పాజిబుల్ కాదని నేను చెబుతున్నాను. సో ఎందుకంటే జరుగుతున్న టెక్నాలజికల్ చేంజెస్ గురించి ఉన్నట్లు మాట్లాడుకోవాలి తప్పించి, సో మనం ఈ రోజు ఏదో పార్టీ ఓడిపోయిందని చెప్పేసి అని ఇక్కడ సంథింగ్ ఏది పాజిబిలిటీ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓడిపోయిన పార్టీలే మాట్లాడుతున్నాయి. అంటే ఈ 2015 తర్వాత అంటే ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం పార్టీ 2019లో ఈవీఎం ట్యాంపర్ చేశారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అదే పార్టీలు మాట్లాడుకుంటే సార్, పార్టీలు అంటే అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే పార్టీలు ఎక్స్పర్ట్ గా మనం పాజిబిలిటీస్ గురించి అదే మాట్లాడు. ఇప్పుడు 2019 టైంలో కూడా ఈవీఎంస్ 2015 తర్వాత నుంచి అసలు ఈవీఎం ట్యాంపర్ చేయడం పాజిబుల్ కాదని నేను చాలాసార్లు చెప్పుకున్నాను. 2019లో టీడీపీ ఓడిపోయినా కూడా అదే అసలు వాళ్ళు ఊరికి అర్ధరహితంగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి. పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆయన ఇంట్రెస్ట్ ఆయనకుంది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈయన ఇంట్రెస్ట్ ఇంటుకుంది, రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన ఇంట్రెస్ట్, ఎలాన్ మస్క్ ఏం ఇంట్రెస్ట్ ఉంది అని. ఎలాన్ మస్క్ అసలు మీకు ఏం జరుగుతుందో చెప్పమంటారా? ప్రపంచవ్యాప్తంగా కొన్ని మూమెంట్స్ ఏదో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో మనకు అనుకూలంగా జరిగితే ఒక ట్వీట్ రాగానే దాన్ని మనకు ఆపాదించుకుంటూ ఉంటాం. ఏఐ అనేది బజ నడుస్తుంది. ఏఐ బేస్డ్గా ఎలాన్ మస్క్ ఎన్నో సందర్భాల్లో రకరకాల రంగాల్లో, మెడికల్ రంగంలో కావచ్చు, లేకపోతే కనుక కొన్ని రకాల అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అడ్వాన్స్డ్ కార్లు ఇలాంటి వీటి అన్నింటిలో కావచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అనేది మనిషి మేధస్సుని ఎలా ఇదేస్తుంది, ఇలాగే ప్రతిసారి అవకాశం ఉన్నప్పుడు ట్వీట్ చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఒకసారి
సమకాలీనంగా ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ ట్వీట్ వచ్చింది కాబట్టి ఆ ట్వీట్ని మన ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా మనం తయారు చేసుకుంటున్నామంటే మొత్తం ప్రపంచ జనాభాలో 20-25% జనాభాని హోల్డ్ చేస్తున్న భారతదేశంలో ఇంత పెద్ద ఈవెంట్ దాదాపు 60 కోట్ల మందికి పైగా ఓటేశారు. తెలిసి ప్రపంచంలో ఇంతమంది పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఏమి ఉండదు డెమోక్రసీ కంట్రీలో. సో ఇంత పెద్ద ఈవెంట్ని ఉద్దేశించి కాక బ్యాలెట్ పద్ధతిలో జరిగే అమెరికాలో ఎలక్షన్ జరుగుతుంది, బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. దాని గురించి ఇంకో దాని గురించి ఎందుకు చేసి ఉంటాడు అనుకుంటా. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారతదేశం అంత ఇంట్రెస్ట్ ఏంటి ఒకసారి చెప్పండి. అదే అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అంటే భారతదేశాన్ని ఉద్దేశించి చేశాడని మనం భావిస్తున్నాము. యాక్చువల్లీ ఇండియాలో ఉన్న ఈవీఎం మెషిన్ అతను ముందు తీసుకెళ్తే కనుక ఈ టైప్ ఆఫ్ దీంట్లో నేనేం చేయగలుగుతానని చెప్పేసి అతను చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే పాజిబిలిటీ ఉంటే ఇక్కడ వాడుతున్న ఈవీఎంలు వేరు, ప్రపంచంలో మిగతా కొన్ని దేశాల్లో వాడుతున్న కొన్ని దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉండవు చాలా దేశాల్లో ఎలక్షన్స్ కానీ పీపుల్ ఎవరు గెలవాలి ఇదంతా కూడా పీపుల్ ఒక చాయిస్ లాగా మిగతా పనులతో పాటు ఓటు వేయటం కూడా ఒక చాయిస్ లాగా ఎవరు వచ్చినా మనం వచ్చి మనం కష్టపడి బతకాలని చెప్పేసి ప్రొడక్టివిటీ యాంగిల్ బతికే దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వచ్చి సెంట్రలైజ్డ్గా ఎలక్షన్స్ మొత్తాన్ని టెక్నాలజీ పరంగా ఆ డేటా ఒక దగ్గర తెచ్చుకోవడం కానీ లేకపోతే కౌంటింగ్ ఈజీగా చేసుకోవడం కానీ ఈ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి చేసుకోవాలని చెప్పేసి అనుకునే దేశాలు కొన్ని ఈవీఎంస్ వచ్చేటప్పటికి ఎలాన్ మస్క్ అన్నట్లుగా ఏఐ బేస్డ్గా వచ్చే స్కోప్ ఉంటుంది, అలా పాజిబిలిటీ ఉంటుంది. అక్కడ ఈవీఎంలను దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉండే డంప్ ఈవీఎంలను మనం లెక్కలేసుకుంటే ఎలాగా. సో ఆ ఈవీఎంలు డిఫరెంట్ అంటారు. 100% డిఫరెంట్. అవేర్నెస్ ఉంది దానిపైన, బ్రహ్మాండంగా అవేర్నెస్ ఉంది. ఏంటి వాటికి తేడా? ఇప్పుడు డబ్బా ఫోన్ అన్నారు, అవి స్మార్ట్ ఫోన్స్. వాటిలో వైఫై చిప్. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు, జపాన్ లాంటి టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్న దేశం, అమెరికా లాంటి అగ్రదేశం ఈవీఎంలు వాడి వాటితో ప్రాబ్లం ఉందనో లేకపోతే రకరకాల కారణాలతో వాటిని వదిలేసి బ్యాలెట్కి వచ్చారు. రైట్. మరి మనం ఎందుకు వాటిని ఇంకా పట్టుకొని అక్కడ వీటిని ఇది అవుతున్నాం? ఇంకా ఈవీఎంస్లో ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఆ దేశాలు ఏ కారణాలతో ఈవీఎంస్లో ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసి నేను ఒకటి ఫైనాన్షియల్ రీజన్, ఒకటి ఇంకో రీజన్ అక్యురసీ లేదు అనే రీజన్ ఏదో విన్నాను. మనకి ఇండియాలో తయారైన ఈవీఎంస్ యాక్చువల్లీ దీని గురించి చాలా టెస్ట్లు అయినాయండి. ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళారు. సో వీటన్నిటి గురించి గత 10-14 సంవత్సరాలకు వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా ఈవీఎంస్ని ఎన్నో రకాలుగా టెస్ట్ వీటిని చేస్తున్నారు. యాక్యురసీ ఎలా ఉంది, సో ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి చాలా విస్తృతమైన టెస్టులు జరిగి ఉన్నాయి. ఎంతోమందిని కొన్ని సందర్భాలు అయితే ఎంతోమందిని ఓపెన్ ఛాలెంజ్తో పిలిపించి ఎలక్షన్ కమిషను మీరు వీటిని ఏదన్నా సంథింగ్ చేయడానికి ఇది చేస్తే కనుక ట్రై చేయండి, నిరూపించండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్లో విసరడం జరిగింది. మరి ఇప్పుడు చెబుతున్న వీళ్ళంతా కూడా అప్పుడు ఏం చేస్తున్నారు? 2015 అదే ఏదైతే వెర్షన్ 3 వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాలు ఈ విధంగా చెప్పున్నారు. మరి ఇన్ని రకాలు ఒకటే సార్ ప్రాక్టికల్గా ఈవీఎం మెషిన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో జస్ట్ ఈవీఎం మెషిన్ మీ ముందు తెచ్చుకొని దాన్ని హ్యాక్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపించండి. చేశారు కొంతమంది. మన దగ్గర హరిప్రసాద్ అని ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన హ్యాక్ చేసి చూపించారుగా. ఎప్పుడు ఈవీఎం 2019 తర్వాత సమయం పేరు నాకు అంటే ఒరిజినల్ ఈవీఎం ఒరిజినల్ ఈవీఎం అతని కంట్రోల్కి ఎలా వచ్చింది? నాకు ఈవీఎం ట్యాంపర్ చేస్తూ ఒక వీడియో చూసాను సార్. ఒకటే ఈవీఎం అనేది సార్ మనం మాట్లాడుకుంటుంది విదేశాల్లో వాడే ఈవీఎంలకి వీటికి తేడా ఏంటని మాట్లాడుకుంటాం. ఏంటది? అదే దానికి విదేశాల్లో ఉండేది వచ్చేటప్పటికే వాటిల్లో వైఫై అలాగే బ్లూటూత్ లాంటి వాటితో పాటు ఎడిషనల్గా ప్రోగ్రామింగ్ చేసుకోగలిగే విధంగా, అంటే ఎడిషనల్గా ఏమీ లేదండి, చిన్న మెమరీ మాడ్యూల్, ర్యామ్ ఇలాంటివి పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే ఎడిషనల్గా ఏదైనా సంథింగ్ ఇంకాస్త కొత్త ప్రోగ్రామింగ్ మెరడ్ తీసుకొచ్చేసి వీటి ద్వారా మనం ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకా ఈజీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించడం కోసం ఒక చిన్న వెసులుబాటు పెట్టారనుకోండి. ఆ వెసులుబాటు గవర్నమెంట్కి అంటే ఎలక్షన్ వ్యవస్థకు ఉపయోగపడటానికి బదులుగా సో పీపుల్గా అడ్డదారిలో సంథింగ్ మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడవచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లోనే ఒక ర్యామ్ ఉందండి, సో ర్యామ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎందుకు పెట్టున్నారు? ఏదన్నా కొత్తగా మీరు ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. అదే స్టోరేజ్ని ఉపయోగించుకొని నేను మాల్వేర్ అనేది మీకు ఫోన్లోకి ఎలా చొరబెడతానో ఆ విధంగా ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎడిషనల్లో టెక్నికల్లో చిప్స్ కావచ్చు, మెమరీ మాడ్యూల్ కావచ్చు, ఇలాంటివంతా దాంట్లో పెట్టినప్పుడు ఎవరైనా హ్యాక్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో అలాంటి ఏ ఏర్పాటు లేని ఒక డంప్ ఎంసీ మైక్రో కంట్రోలర్ బోర్డు దీంట్లో ఉంటుంది. సో దాన్ని అసలు చేయడానికి పాసిబుల్ కాదని నేను అనేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎలాన్ మస్క్ అంటే భారతదేశంలో ఉన్న ఈవీఎంలపైన అవగాహన లేకుండా ట్వీట్ చేస్తున్నారు అనుకుందాం. ఇండియన్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు శ్యామ్ పిట్రోడా. శ్యామ్ పిట్రోడా ఇప్పుడు అమెరికాలోనే ఎక్కడ ఉంటున్నాడు కానీ బట్ భారతదేశంలో ఈవీఎంస్ ఎలా అవుతున్నాయి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నాడు,
కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు చాలా కాలంగా. సో ఆయన చెప్తున్నారు ట్యాంపరింగ్ అవకాశం ఉంది అని. లేటెస్ట్గా నేను ఏదో ట్వీట్ చూశాను. సార్ ఇప్పుడు ఒకటి ప్రాక్టికల్ జీవితం నిజంగా ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవకాశం ఉన్న శామ్ పిట్రోడా అంటే నేను చూడలేదు యాక్చువల్లీ. అంటే కనుక అతను ప్రూవ్ చేయొచ్చు. ప్లస్ ఈ హ్యాజ్ మోర్ యాక్సెస్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎవరికైనా కానీ అప్రోచ్ చేసి మీ దగ్గర ఈ ఫ్లాస్ ఉన్నాయి ఇలా చేయండి అని చెప్పేసి చెప్పొచ్చు. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మ్యాక్సిమం నేనేం చేయగలుగుతాను, లేకపోతే ఇంకొక ఎక్స్పర్ట్ ఏం చేయగలుగుతారు, ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఇంతవరకు మనం మాట్లాడగలుగుతాం. దోస్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ద సిస్టమ్స్ వెళ్ళేసి బెటర్ సిస్టమ్ కోసం ఎందుకు మాట్లాడట్లా? వెళ్ళేసి గైడ్ లైన్స్ ఇవ్వండి, ఇలా చేయండి అని చెప్పేసి చెబితే సరిపోతుంది. సో మోర్ దెన్ దట్ అలా కాకుండా జస్ట్ విమర్శించడం అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక వర్గాన్ని కొమ్ము కాయటం, ఏదో ఒక వర్గానికి సంబంధించేసి తన బయాస్డ్ ఒపీనియన్ చెప్పడమో ప్రయత్నిస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. బయాస్డ్ ఒపీనియన్ కోసం వెళ్ళిన సందర్భంలో నిజాయితీ అనేది యాక్యురసీ అనేది రాదు. ఇప్పుడు నేను ఒక పార్టీ కోసం ఇప్పుడు 2019లో కూడా నేను ఈవీఎంస్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడు అని టీడీపీ ఓడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికే ఈవీఎంస్ బ్రహ్మాండం అని చెప్పేసి అన్నాను అనుకోండి, నా 2 వెర్షన్స్ అయిపోయినాయి కదా. అలా కాకుండా అప్పుడు అవ్వదో ఇప్పుడు అవ్వదని చెప్పేసి నేను ఎలా అయితే చెప్పానో అంత 100% టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్లు మాట్లాడాలి. శామ్ పిట్రోడా విషయంలో కూడా ఇదే అనేది 100% పాజిబిలిటీ ఉంటే యూ హ్యావ్ మోర్ యాక్సెస్ టు ద గవర్నమెంట్, మోర్ యాక్సెస్ టు ద టెక్నాలజీ పరంగా ఇటువంటివి కొత్త ఇన్నోవేషన్స్ చేసిన సందర్భంలో వాటిని ట్యాంపర్ చేసే ప్రయత్నం, వాటి ఫైర్ వాల్ ఏదో పెట్టుకొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో కొత్త టెక్నాలజీస్లో సైబర్ వాళ్ళు చాలామంది ఎంటర్ అయిపోవడం, మన అకౌంట్స్లో చాలా సెక్యూర్గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయడం లాంటివి చూస్తూ ఉన్నాం. సో 2019లో దీన్ని ట్యాంపర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. 17లో మార్చారు కాబట్టి. సో 24కి వచ్చేసరికి ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోయారేమో. 2013లో మార్చారు, 14 సార్వత్రిక ఎన్నికల ముందు. సో ఇప్పటికి వచ్చేసరికి 10 ఏళ్ళు అయిపోయింది కదా, అవే వాడుతున్నారు. వాటిని ఎలా చేయొచ్చు అనే దానిపైన వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామింగ్ చేసి, ఎక్కువ డిజైన్ చేసి, ఎక్కువ ఆలోచించి ఏమైనా చేశారేమో. సార్ దాంట్లో ఏమి లేని దాన్ని మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా దేన్నైనా కూడా ఇప్పుడు అరౌండ్ 98-2000 టైంలో ఒక పాతకాలం కంప్యూటర్ డాస్ బేస్డ్గా పనిచేసే కంప్యూటర్ ఉందనుకోండి. ఆ డాస్ బేస్డ్గా పనిచేసే కంప్యూటర్ని వాట్ స్టార్ లేకపోతే కనుక లోటస్ అని చెప్పి 1 2 3 అని ఇలా ఉండేవి దాన్ని తీసుకొచ్చి ఆ ముందు పెట్టి దీన్ని హ్యాక్ చేయండి అంటే కనుక ఎన్నో గొప్ప హ్యాక్ చేయగలిగేవాడిని నేను తీసుకొచ్చి దీన్ని పక్కన పడేసేస్తాను, నా వల్ల కాదు, చేయలేరు దాన్ని. ఎందుకు ఏముందని చెప్పేసి దాంట్లో చేయటానికి. సో మీకు ఏదైనా సంథింగ్ అడ్వాన్స్మెంట్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఆ అడ్వాన్స్మెంట్లో కొంత మీరు అన్నట్లు యాక్సెసిబిలిటీ పెరిగింది. కానీ అడ్వాన్స్మెంట్ ఏ పరంగా వచ్చింది? ఈ అడ్వాన్స్మెంట్ వచ్చింది యాక్చువల్లీ అంతకుముందు స్కోప్ ఉండేదాన్ని వాటిని ఇచ్చేసి దీన్ని యాక్చువల్లీ జీరో గ్యాప్డ్ అంటారు, ఎయిర్ గ్యాప్డ్ అంటారు. ఎయిర్ గ్యాప్డ్ అంటే ఏంటంటే ఏ నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు, ఏ డేటా యాక్సెస్ ఉండదు, సింపుల్గా దాంట్లోకి ఏ విధంగా చొరబట్టడానికి లేకుండా తయారు చేసిన ఈవీఎంస్వి. వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాలెట్ పద్ధతికి వెళ్ళొచ్చు, అందరూ కోరుకున్నట్లు. సరే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, బ్యాలెట్ పద్ధతికి వెళ్ళొచ్చు. బ్యాలెట్ పద్ధతిలో మనం ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అన్నీ గమనించండి, ఎన్ని రకాల దారుణంగా ఉండేవి. ఇంకులు పోయటాలు, బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవటాలు, సో రకరకాల సమస్యలు. ఏం చెప్తారంటే ఇంకులు పోసారు మళ్ళీ రీపోలింగ్ పెడతాం, బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళారు బావిలో పడేశారు మళ్ళీ ఇంకో పెడతాం. అసలు ఇప్పుడు మనం వేసామో అది పోయిందో లేదో అనే కన్ఫ్యూజన్ రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి ప్రజలకి. టీడీపీ క్రియేట్ చేస్తుంది, వైసీపీ క్రియేట్ చేస్తుంది, సో కాంగ్రెస్ క్రియేట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. అసలు వేసిన ఓటు బాగానే ఉందిరా అనే, ఓకే ట్యాంపర్ అవ్వలేదు అనే పరిస్థితి జనాలు ఉండాలిగా. కనీసం ఇప్పుడు 40% వైసీపీకి ఓటేశారు అనుకున్నాం, ఇక్కడ ఆ 40% వాళ్ళకైతే ఏం జరగలేదు, నేను వేసిన ఓటు అలా ఉంది అనే పరిస్థితి ఉండాలిగా. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 100 సీట్లు ఇచ్చారు, 100 సీట్లు ఇచ్చారు. సో ట్యాంపర్ చేయకుండా మా పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అనుకునే పరిస్థితి, ఒక అపోహ అయితే వచ్చింది. 17 రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు తీసుకురండి అని 2019 నుంచి ఫైట్ చేస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేసారు. మీకు ఇంకొక డైమెన్షన్ ఆఫ్ ఇష్యూ చెప్పమంటారా? యాక్చువల్ ఈవీఎంలు వచ్చినా కూడా పీపుల్ వచ్చేటప్పటికే ఓటింగ్ పర్సంటేజ్, సరే మొన్న అయితే బాగా జరిగింది కానివ్వండి, మీరు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్లు వేయడం మానేసి ఉన్నారు. సో చాలా తగ్గిపోయి ఉన్నారు. వాళ్ళు బిజీ కదా, బాగా బిజీ అనుకోండి, ఏదో అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది, మెల్లగా ఈవీఎంలనే టైప్ ఆఫ్ ఇది కాకుండా బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి అనుకోండి. యాక్చువల్గా ఫర్దర్గా వచ్చేటప్పుడు ముందు చూడండి, నెక్స్ట్ 30-40 ఇయర్స్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఓట్లు వేసుకునే పరిస్థితి కదా. డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ జరుగుతుంది, నెల రోజుల పాటు ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది కదా. సో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితిలో, సో నేను ఓటు వేస్తుంటే నా కంప్యూటర్ని హ్యాక్ చేసేసి ఇంకోళ్ళు చేశారు, ఫిషింగ్ అటాక్ చేశారని చెప్పేసి నేను లబోదు అనే పరిస్థితులు కూడా ఉంటే రావచ్చేమో.
యాక్చువల్లీ చెప్పాలంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఎంతో కొంత మనం ప్రోగ్రెస్ అవ్వాలి తప్పించేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ కూడా కాదు, డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం. డెవలప్డ్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్, 50 ఏళ్ల క్రితమే డెవలప్ అయిన కంట్రీస్ బ్యాలెట్ వాడుతున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? అప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కూర్చొని దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, డౌట్ వచ్చింది. ఇప్పుడు 2024లో జగన్ గారికి డౌట్ వచ్చింది. మళ్ళీ సో ఇంకొక సందర్భంలో మోడీ గారికి డౌట్ వస్తుంది, ఇంకో సందర్భంలో రాహుల్ గాంధీ గారికి డౌట్ వచ్చింది. మీ అందరూ కూర్చొని 5 సంవత్సరాలు ఒకళ్ళు ఒక్కో వెర్షన్ మార్చడం కాకుండా సింపుల్గా మీ అందరూ కూర్చొని మనకి ఇది వర్కౌట్ కాదు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి మాకు ఈ పద్ధతి తీసుకురండి అని చెప్పేసి అందరూ కోరండి. మంచి జరిగితే ఎవరికాలు సైలెంట్గా ఉండిపోతున్నారు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణలో 2018లో కేసీఆర్ ట్యాంపరింగ్ చేశారని మాట్లాడారు, 2009లో కేసీఆర్ గారు ట్యాంపరింగ్ జరిగింది ఇక్కడ అని మాట్లాడారు. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే సార్, యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఏ పార్టీ అయినా చూడండి, 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కానీ ఇప్పుడు జగన్ ఓడిపోయినప్పుడు కానీ 5 ఏళ్ల పాటు మిమ్మల్ని ఏ అంశాలు ఓడించినాయో వాటిని పునఃసమీక్షించుకోకపోతే కేవలం ఎందుకు ఓడిపోయామని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా పీపుల్లో ఇంకొకటే లాస్ట్ టైం సర్వేస్లో అలా ఉంది ఇలా ఉంది సంథింగ్ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేశారని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. మీరు ఇన్స్టిట్యూషన్ ఎలా చెబుతారు అది అని చెప్పేసి అన్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు సర్వే చేసి ఉండొచ్చు. మా హైర్ శాంప్లింగ్ రేట్ అంటూ ఉండదు, 1 లక్ష మంది 2 లక్షల మంది శాంపిల్ రేట్ తీసుకుంటారు. 1 లక్ష మంది శాంపిల్ రేట్లో చాలామంది ఓపెన్గా చెప్పడానికి కూడా భయపడేలాగా పరిస్థితులు అనేది ఉన్నప్పుడు చెబితే ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అని ఓపెన్గా చెప్పలేదు అనుకుందాం. సో ఇంటర్నల్గా టీడీపీకి వెళ్ళని చెప్పేసి థాట్ ఉండేసి లేదా జనసేన వెళ్ళని థాట్ ఉండేసి పైకి వైసీపీకి వేస్తా అన్నాను అనుకోండి, అది ఎలా కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది అంటే నేను వింటున్న పరిస్థితులను బట్టి చాలా వరకు పీపుల్ వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడిన పరిస్థితిలో ఉన్నారు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇలాంటివి వైసీపీ ఖచ్చితంగా గమనించుకొని ఏం జరిగింది, పీపుల్ యొక్క ఓపెన్గా డిస్కస్ చేసే మెకానిజం మనం తొక్కేసామా. సో లేకపోతే మనం మంచిగా పాలించిన మన అనుచరులు అనుకునే వాళ్ళు సోషల్ మీడియా లాంటి వాటిలో పిచ్చలు విడిగా బూతులు తిడతారు, రకరకాలుగా పీపుల్ ఇచ్చేసుకుంటా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళని కూడా వాళ్ళ ఓట్లు రాకుండా చేశారా. ఇంకా మన లీడర్స్ అందరిలో రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళి మనం చేసిన అభివృద్ధి పథకాలు లేదా సంథింగ్ మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో వాటికంటే వీళ్ళ యొక్క జుగుప్సాకరమైన ప్రవర్తన అనేది డామినేట్ చేసిందా. ఇవన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకొని ఈ క్షణం నుంచి యాక్చువల్లీ ఈ క్షణం నుంచి ప్రవర్తనలో మార్పు వస్తే 5 ఏళ్లలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావడంలో ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే సిన్సియర్గా ఆత్మవిమర్శ చేసుకోవాలి పార్టీలు. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా చేసుకోవాల్సిందే. బ్లేమింగ్ గేమ్తో తాత్కాలికంగా ఉపశమనం మనం ఏదో జరిగింది కాబట్టి ఓడిపోయామని అనుకోవడానికి పనికి వస్తుంది తప్ప పార్టీ మళ్ళీ ఎదుగుదలకు పనికిరాదు కదా. అది ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సహజంగా చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే వైసీపీ నచ్చలేదు అనుకుందాం, టీడీపీకి వెళ్ళాలనుకుందాం, కానీ ఓడిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత 1 నెల రోజుల తర్వాత అయ్యో వైసీపీ ఓడిపోయింది అని చెప్పేసి అని శత్రువుకైనా జాలి కలిగింది ఒక్కోసారి. సో ఆ జాలి కూడా కలగని విధంగా ప్రతిరోజు మళ్ళీ ప్రవర్తన ఉందనుకోండి, ఈ 5 ఏళ్ల పాటు అలాంటి ప్రవర్తన ఉందనుకోండి, మళ్ళీ అధికారంలో రావడం కష్టమైంది. అదే కదా ఇప్పుడు 2019లో 2019లో 50% పైగా వైసీపీ కోట్లు వేశారు. ఇప్పుడు అందులో 10% మంది కూటమి కోట్లు వేశారు. అంటే వాళ్ళు టువర్డ్స్ కూటమి జాలి పడ్డట్టు ఆలోచన చేసినట్టు కదా, పాజిటివ్గా ఆలోచన చేసినట్టు. ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ సమీక్షించుకోవాలి తప్పించి ఈవీఎంలో ఇలాంటి నిజంగా వ్యవస్థపరంగా అనుమానాలు ఉంటే ఎవరైనా హ్యాక్ చేసి చూపించడం కావచ్చు, లేదా కోర్టును ఆశ్రయించడం కావచ్చు, లేకపోతే అన్ని పక్షాలకు అనుమానాలు ఉంటే కనుక వెళ్ళే సెలక్షన్ కమిషన్ అప్రోచ్. నారాయణ గారు ఏదో మాట్లాడడం చూసారు, సిపిఐ నారాయణ గారు 20 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయో కనపడట్లేదు, వాటి లెక్క తేలట్లేదు ఏంటి అని. దాంతోపాటు 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి తేడా ఉంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది దాని ప్రకారం. మహారాష్ట్రలో ఎవరో ఈవీఎం ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు, సంథింగ్ ఏదో ఒక ఎంపీకి సంబంధించిన 48 ఓట్లతో గెలిచాడు ఆయన. ఓకే. సో ఆయన ఫోన్కి ఏదో ఓటీపీ వచ్చింది అనేది ఒకటి నడుస్తుంది. అసలు ఓటీపీ ఇవన్నీ ఫోన్కి ఓటీపీకి వచ్చి చేసే పద్ధతిలో అంత లేదు సార్ దీంట్లో. సింపుల్గా ఏంటంటే సహజంగా ఇదే మాటనే ఎవరో ఒక సామాన్యుడు మామూలుగా చెబితే కనుక ఓటీపీ వచ్చిందంటే ఇలాగ ఏదో సంథింగ్ అయిందంట అని చెప్పేసి అంటే కనుక నమ్మితే నమ్మొచ్చాము, కానీ దాంట్లో ఏమీ లేదు, అలాంటి వ్యవస్థ లేదు. మీరు ఫాలో అయ్యారా ముంబైది ఫాలో కాలం. ఆ ఓటీపీ అనేది ఈవీఎంకి సంబంధించి అసలు ఓటీపీ రావటం ఇలాంటి ఏ వ్యవస్థలు ఉండవు.
కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే మీ అందరికి ఎవరికి నచ్చకపోతే ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా ప్రతి పార్టీ ఈవీఎంలను నిందిస్తూ ఉంది కాబట్టి మీకు రాజకీయ పక్షాలకు అన్ని అనుమానాలు ఉంటే కనుక వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించండి, మాకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించండి అని చెప్పేసి అని. లేదా ఒకవేళ ఇది కేవలం ఇంటర్నల్గా పైకి జనాలను మభ్యపుచ్చేసి ఇంటర్నల్గా వచ్చేటప్పటికే మేమేం తప్పు చేయలేదనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అయితే నేను జస్ట్ మీకు ఒకసారి టెక్స్ట్ చేశాను, చూడరా, వాట్సాప్ చేశాను. పోలీస్ కేసు కూడా అయింది అది. యా ఈవీఎం అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం ఉంటుందా? మీకు బేసికల్గా ఆ ఓటీపీ వచ్చేటప్పటికి ఈవీఎంకి సంబంధించిన మేనేజ్ చేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఉంటాయి చూసారా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈవీఎంస్ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా చూస్తానికి సంబంధించి ఉంటాయి. సో వాటికి సంబంధించి యాక్సెస్ ఉన్న వాళ్ళనే ఆ యాక్సెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎలక్షన్ ఆఫీసర్ అనుకోండి, మీ ప్లేస్లో నేను ఏదో సంథింగ్ దాన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేసినా కానీ, సో ఆ ఓటీపీ షేర్ చేసినా కానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ దానికి సంబంధించింది అది. అంతే తప్పించేసి మెషిన్ సపరేట్ చేసుకోవడానికి సంబంధించి కాదు. అంటే మెషిన్ లోపల ఏదో సాఫ్ట్వేర్ మార్చడానికి దీనికి సంబంధించింది కాదు అది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏంటంటే అపోహలు ఉన్నప్పుడు దాని మీద సీరియస్గా ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఏంటో అపోహలు తేల్చాలి, లేకపోతే వదిలేసి బ్యాలెట్కి వెళ్ళిపోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సార్ ఏదైనా చెప్పండి, ఈవీఎంలను నిందించడమా లేకపోతే కనుక బ్యాలెట్కి వెళ్ళిపోవటం అన్నది మహా అయితే మీరు చూడండి ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అన్నీ సమసిపోతాయి ఈ మాట్లాడిని అంతా. ఈ మూమెంట్కి ఏం చేస్తారు, ఇదంతా జరిగేది ఓటమిని, ఏ పార్టీ అయినా ఓటమిని జీర్ణించుకోలేక పైకి ఏదో సంథింగ్ ఎక్స్ప్రెస్ చేసి రాజకీయ పార్టీలు అలా మాట్లాడుతున్నాయి. అట్లాంటి దాన్ని ఈజీగా కూడా తీసుకోవాల్సిన రాజకీయ పార్టీలు ప్రతిసారి మాట్లాడుతున్నాయి కదా వదిలేయకుండా అక్యురసీ కూడా ఇంపార్టెంట్ కదా. అప్పుడు ఎప్పుడు ఏం చేయాలి మీరు, అయిపోయినాయి కదా ఈ 5 ఏళ్ల పాటు, నెక్స్ట్ 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా కూడా అందరు మేధావులు, అందరు టెక్నోక్రాట్స్ అట్ ద సేమ్ టైం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీ పక్షాలు అందరూ కూర్చొని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేసి, లేదా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాకపోతే కోర్టులకు వెళ్ళేసి దాని గురించి ఫైనలైజ్ చేయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కోర్టులో ఎలా జరుగుతుంది అనేది ప్రూవ్ చేయగలిగితే బ్యాలెట్ తెచ్చుకోవచ్చు. అప్పుడు ఆ ప్రయత్నం రాజకీయ పార్టీలు మీరు అన్నట్టుగా ఏదో ఇన్స్టెంట్గా మాట్లాడి వదిలేయడం కాకుండా దాని మీద ఏముందో సమాచారం ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కోర్టుల దృష్టికి. ఇప్పుడు ఇదే వాస్తవంగా ఇంకొకటి ఈవీఎంల మీద అంత అభ్యంతరాలు ఉంటే కనుక అసలు ఎలక్షన్స్ ముందే మేము ఎలక్షన్స్ బైకాట్ చేస్తున్నాం అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక దాన్ని ఈజీ చేయడం కోసం ఏర్పడిన వ్యవస్థ. సో దాన్ని మీరు చేసే విధానం మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి అన్నప్పుడు ప్రజలు ప్లస్ రాజకీయ పక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు రివైజ్ ఇట్. డెఫినెట్గా నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకి ఈవీఎంలు అనేది చాలా పెద్ద ఎజెండానే అవుతుంది అని అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది నల్లబోతు శ్రీధర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.